భగవంతుని యొక్క కర్తవ్యం ఏంటి? ధర్మ సంస్థాపనార్థాయ. ధర్మ సంస్థాప అంటే రెస్టోర్ చేస్తాడు ఆయన. సో పరధర్మంలో ఉన్న ఆత్మని, లోభంలో ఉన్న ఆత్మని దాని స్వధర్మమైన సంతృప్తిలోకి తీసుకొస్తారు. అంటే ఇంకా అక్కడికి ఆగిపోయి చాలా మంది ఎట్లా చెప్తారంటే ఉన్నదాంతో తృప్తి పడిపోవాలంటే ఇంకా సంపాదించొద్దేమో అన్న ఒక రాంగ్ అండర్స్టాండింగ్ లోకి వచ్చారు. అందుకే చెప్తున్నాం, మళ్ళీ డబ్బు సంపాదించడం పవిత్ర కార్యము. ఈ రోజు నాకు ఒక ఇల్లు ఉంటే ఇంకో ఇల్లు కట్టుకోవాలనుకోవడంలో తప్పు లేదు. నేను కారు కొనుక్కోవాలనుకోవడంలో తప్పు లేదు. నేను బంగారం కొనుక్కోవాలనుకోవడంలో తప్పు లేదు. మెయింటెనెన్స్ కోసం చెయ్యొచ్చు. కానీ వాటి పట్ల మోహం ఉండొద్దు. వాటి పట్ల మన సంతోషం ఆధారపడి ఉందంట. సంతోషం ఎక్కడుంది? ఆత్మ యొక్క స్వధర్మం. ఈరోజు నలుగుట్లో ఉన్నాము, పెళ్లిళ్ళకి వెళ్తున్నాము అంటే డెఫినెట్ గా కాస్ట్లీ చీరలు కట్టుకుంటాము, జ్యువెలరీ వేసుకుంటాం, తప్పేం లేదు అందులో. కానీ అది వేసుకుంటేనే నా స్టేటస్ నిలబడుతుంది అని అనుకుని మన గౌరవాన్ని దానికి అటాచ్ చేసినప్పుడు దుఃఖం వస్తుంది. సో అందుకే ఇక్కడ ఏమంటున్నాడు ఆయన, మీరు చెయ్యండి, సంతోషంగా ఉండమనే చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు భగవంతుడిని పూజిస్తే అష్టైశ్వర్యాలు ఇస్తా అంటుండంటే ఆయనే ఇస్తున్నాడు కదా, ఎంజాయ్ చేయమని. మరి అలాంటప్పుడు ఆధ్యాత్మికత అంటే జోలెబట్టడము, అడుక్కోవడము, అన్ని వదిలేయడం అని ఎక్కడి నుంచి వచ్చింది? మనం ఎన్నో పురాణాలు, ఎన్నో కథల్లో చదువుకున్నాం కదా, భగవంతుడిని పూజిస్తే అష్టైశ్వర్యాలు ఇస్తాడు అని చెప్పేసి. అంటే ఆయనే ఇస్తున్నాడు కదా, అంటే ఎంజాయ్ చేయమనే చెప్తున్నాడు కదా. కానీ ఆ ఎంజాయ్ చేసేటప్పుడు ఏమైపోతుందంటే ఒక స్టేజ్ లో మనం ఏంటంటే అటాచ్ అయిపోతున్నాం. ఎట్లా అంటే అది వేసుకుంటేనే అది సంతోషం వస్తుంది. పోనీ సంపాదించాము, వేసుకున్నాము, వేసుకున్న తర్వాత ఎవరైనా అది బాగాలేదు అన్నారంటే మళ్ళీ మూడ్ ఆఫ్ అయిపోతుంది. అని మనకు నచ్చి కొనుక్కున్నాం కదా. సపోజ్ చీర కొనుక్కున్నాము, మనకు నచ్చే కొనుక్కున్నాము, అది ఒకరికి నచ్చలేదు అనుకోండి, దానికి మనం ఎందుకు మూడ్ ఆఫ్ చేసుకోవాలి? సో లైఫ్ ని మనకు నచ్చిన టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్, అభిరుచులకు తగ్గట్టు నడుపుకుంటాం. అది అందరికి నచ్చాలంటే ఎక్కడ వీలవుతుంది? ఇదే అక్కడ చెప్పేది. అంటే మన యొక్క స్థితి ఇంకొకరి మాటల మీద ఆధారపడి ఉండదు. ఎవరి అభిరుచులు వాళ్ళకు ఉంటాయి. సో వాళ్ళ దీనికి తగ్గట్టు మనం వేసుకున్న కలర్ వాళ్ళకి నచ్చకపోవచ్చు, డిజైన్ నచ్చకపోవచ్చు. దానికి మనం ఎందుకు మూడ్ ఆఫ్ చేసుకుంటున్నాము అంటే మనం అక్కడ వాళ్ళ మీద ఆధారపడిపోయి ఉన్నాం. సో నా జీవన శైలి, బట్టలు గాని, జ్యువెలరీ గాని, ఇల్లు గాని, ఏదో గాని, నా జీవన శైలి అవతల వాళ్ళకు నచ్చితేనే నేను సంతోషపడతాను అంటే అది ఎప్పటికీ జరగదు. అందుకే తాబేలు ఉదాహరణ ఇచ్చి, మీరు కళ్ళ ద్వారా చూస్తున్నా, చెవుల ద్వారా విన్నా స్థితి స్థిరంగా ఉండాలి అంటాడు.